మీ వదినకున్ను ఆయనకు ఏదో ఉన్నది. ఓ పిచ్చిదానా, ఆ పోరానికి ఇంకా పెళ్లి కాలేదు కాదే, గైనకుండు గీమెకి ఏముంటది? నిజమే. ఎప్పుడు ఎవ్వరికన్నా పని చెప్తుందా ఆమె? ఆ? ఎప్పుడన్నా చెప్తే నీకే చెప్తుందాయే. ఇవాళ పోరడు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో దాకా వేండు కాదు. అవునా? ఆ, ఇంట్లో దాకా పోయి ఓ 10 నిమిషాలకు బయటకెళ్ళిండు. ఏంటిది అనంటే చికెన్ తీసుకురమ్మన్నది ఇస్తాన్నా అక్క అని అంటుండు. మళ్ళా ఆమెను అక్క అని కూడా పిలుస్తలేడు. శ్వేత శ్వేత అనుకుంటేనే వేండు లోపటికి. ఓర్ని అవ్వ, ఇదంతా కథ ఎప్పటి నుండి జరుగుతుందే? అంటే ఈ పిల్లగాడు అట్టేనే అత్తుండు కావచ్చని నేను అనుకున్నా. కానీ ఇయ్యాల కంట్లా పడ్డారంటే. ఓర్ని అవ్వ, గింత అయితందా అనే? మరి మా అన్నకి చెప్పుదును కదా ఈ ముచ్చట, నేను వచ్చినాక చెప్తే. మనకేం అవసరం? ఆయనత మీ అన్నగాడు దాన్ని తిట్టిండనుకో, నీకెవడు చెప్పిండు, ఎవతి చెప్పింది, నేను ఎవరితోటి ఉన్నా ఏం చేసినా అని ఒర్రిందనుకో, మనకు తిట్లు పడతాయి. మనకేం అవసరం? ఎవలేడబోతే పట్టించుకోవద్దు అంతే. ఇయ్యాల రేపు మంచి కానీ మనం చెప్తే వాళ్ళు చెడుగా అర్థం చేసుకొని ఘోరం చేస్తుర్రు. అది కూడా కరెక్టే గాని. మరి మనకేం అవసరం ఎవలేడబోతే? సరే గాని మా వదినకి ఇస్తుంటుందని నేను అనుకోలే. ఈసొంటిది అని అంటే అంతా మీ అన్న చేసిన కథకే ఆమె అట్లయితుంది. ఏమో పెళ్ళయ్యడ వారగొట్టి పీకిండు, ఆడ ఎంజాయ్ చేస్తాండు. పాపం మేమే ఎన్ని రోజులని ఒక్కతి సింగిల్గా ఉంటది. అందుకే ఆ పోరంతో మింగిల్ కావడానికి చూస్తుంది కావచ్చు. ఏ లత ఊకోయే, అసలు అదంతా మధ్యలో ఉన్నదో లేదో గాని మనం మాట్లాడే మాటలు పెద్ద పూకార్లు అయితాయి. నువ్వు బయట మళ్ళా ఎవరితోటన్నా అనేవు, అవసరం లేదు అనకు అట్లా, సరేనా? ఎవ్వరు ఏమనుకున్నా కూడా మనోళ్ళకు మనం సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉండాలి కానీ మనోళ్ళని ఎప్పుడు దిగజార్చినట్టు బయట మాట్లాడినాం అనుకో, అందరికి వస్తాయి మాటలు, సరేనా? ఆమెనంటే ఇప్పుడు మనల్ని కూడా అన్నట్టే, ఎందుకంటే మనం పాలోళ్ళం కదా, గట్లా అంటన్నా. నేనెందుకంటా, నాకేం అవసరం? నువ్వైతే మీ అన్నకి చెప్పకు. మళ్ళా లేనిపోని లొల్లులు పెళ్ళమ్మగుడు మధ్యలో మనం పెట్టించి విడగొట్టినట్టు అవుతుంది. అదే కానీ రేపటి రోజున అన్నకి ఇట్లా తెలిసిందనుకో, అన్న ఏమంటాడు? అరే తమ్ముడు, నువ్వు ఈయన్నే ఉన్నావు కదరా, చూడొద్దారా, చెయ్యొద్దారా, నాకు చెప్పొద్దారా అనడా? అన్న వరకు చూద్దాంతి. నువ్వు అందరి గురించి ఆలోచించకు, మన గురించి మనమే చూసుకోవాలి. ఒకరి గురించి మనకెందుకు చెప్పు? మంచి అని చెప్తే చెడు కానీ మనల్ని తిడతారు. హా, సరేలేవే. నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఒకరి గురించి మనకు అనవసరం.